ఒకప్పుడు పాకిస్తాన్‌లో భారత్‌కి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని కొట్టే చంపేవాళ్ళు. లేపోతే దాడులు చేసేవాళ్ళు. వాళ్ళని సామాజిక బహిష్కరణ చేసేవాళ్ళు. అలాంటిది అదే మన దేశంలో భారతదేశంలో అయితే కరాచీ బేకరీకెళ్ళి ప్రత్యేకంగా కూర్చొని భోంచేసొస్తాం. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లమ్ లేదు. అక్కడ మాత్రం ఆ ప్రాబ్లమ్ ఉంది. ఇండియా అంటే అపరిమితమైన ద్వేషం ఉండేది. కాకపోతే ఈ మధ్యన మాత్రం క్రమంగా అక్కడ మార్పులొస్తున్నాయి. ఒకటి కాశ్మీర్‌లో జరిగినటువంటి మార్పులు అక్కడ పెద్ద చర్చకి దారితీస్తున్నాయి. అట్లాగే భారతదేశం ప్రపంచంలో టాప్ 5కి చేరడం అన్నటువంటిది పాకిస్తానీ పౌరుల మార్పు తీసుకొచ్చింది. పాకిస్తాన్ పౌరులు రోజురోజుకి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి భారతదేశం ఒకసారి అస్త్రాలు కొనుక్కోవడానికి విడుదల చేస్తున్నటువంటి నిధులు ఎంత ఉన్నాయో అంత పాకిస్తాన్ మొత్తం బడ్జెట్ అవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. విద్య లేదు, ఉద్యోగం లేదు, వసతి లేదు, అక్కడ చదువుకుంటే ఆ దేశంలో బ్రతికే అవకాశం లేదు. అట్లాంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి పాకిస్తానీలకి భారత్లో జరుగుతున్న మార్పు ప్రపంచమంతటా భారతీయులు సక్సెస్ అవుతున్నటువంటి తీరు చూసినప్పుడు అక్కడ క్రమంగా మార్పు వస్తుంది. ఈవెన్ పార్లమెంట్లో జరుగుతున్న చర్చల్లో కానీ బయట కానీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పదే పదే ఒకప్పుడు భారత్ని మోడీని తీవ్రంగా ద్వేషించి దూషించినటువంటి అదే పార్టీ వాళ్ళు భారత్ని చూసి ఆలోచించండి, భారత్ తీరు ప్రకారం మనం కూడా ఎదుగుదామని పార్లమెంట్ వేదికగా మాట్లాడుతున్నారు. విదేశాంగ విధానంలో ప్రపంచపు ఆలోచన తీరు మార్పులో భారత్ పాత్రను చూడమని తాజాగా కూడా పార్లమెంట్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడటం అన్నటువంటిది ప్రధానమైనటువంటి చర్చనీయాంశం అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం అన్నటువంటిది షాబాజ్ షరీఫ్ వర్గానికి అస్సలు మింగుడు పడట్లేదు.